హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బగారా రైస్, చికెన్ ఫ్రై రెండు చేస్తున్నా. మీకు ఎవరికైనా నచ్చితే చేసుకోండి. ముందు బగారా రైస్ చేస్తున్నా. ముందు రైస్ కుక్కర్ గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసి చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి, మసాలా దినుసులు అన్నీ వేసేసాను. ఇవన్నీ వేసుకోవాలి. వేసి కొంచెం చిటపటలాడాలి. ఇవన్నీ కొంచెం చిటపటలాడాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇవైతే బాగా వేగాలి. బగారా రైస్లోకి ఈ ఈ మసాలా బాగా బాగా వేగితేనే రైస్కి మంచి కలర్ వస్తుందండి. మంచి దూరగా వేగాలి. కొంతమంది అయితే వేగకుండా అలాగే నీళ్ళు వేసేస్తారు, కానీ అసలు కలరే ఉండదు, వైట్ రైస్ లాగా ఉంటుంది. తర్వాత కొంచెం మెంతాకు వేస్తుందండి, మెంతికూర. మెంతాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక కట్ట మెంతాకు వేస్తున్నా. వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేస్తున్నా. వేసి మళ్ళీ కలపాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి మంచిగా. ఇలా మంచిగా వేగాలండి. ఆయిల్ అయితే తక్కువ వేసాను, ఎక్కువ ఆయిల్ వేయకూడదు కదా, తక్కువ తక్కువ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా దూరగా వేగాలి. ఇట్లా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలండి. నేను 2.5 గ్లాసులు బియ్యం వేసాను. ఒకటికి ఒకటి సగం వాటర్ అన్నమాట. చూసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 స్పూన్లు ఉప్పు కూడా వేస్తున్నా. వేసి ఇది కుక్కర్లో పెట్టేసానండి. మళ్ళీ పొయ్యి మీద ఎందుకులే, రైస్ కుక్కర్ ఉంది కదా ఎలాగో, దాంట్లో పెట్టేసా. ఎసరు మరుగుతూ ఉంటుంది. ఆలోపు చికెన్ పొయ్యి మీద వేస్తున్నా. బాండీలో ఆయిల్ వేసుకొని సేమ్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దూరగా వేగనియాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి చికెన్కి. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే దూరగా వేగాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ 2 సార్లు కడిగిన చికెన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలిపి 1 నిమిషం మూత పెట్టుకోవాలండి.
తర్వాత అది మగ్గుతూ ఉంటుంది. రైస్ కుక్కర్ చూసారా, ఎసరు మరుగుతూ ఉంది. దీంట్లో బియ్యం వేస్తున్నా. బియ్యం మొత్తం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసేయాలి. అంతే, పొయ్యి మీదలాగా మాటి మాటికి కలపాల్సిన పని లేదు. దీంట్లో అయితే ఈజీగా అయిపోతుంది. ఇంకా తర్వాత చికెన్ మంచిగా సన్న మంట మీదే పెట్టి బాగా కలుపుకోవాలి. తర్వాత కారం 3 స్పూన్లు కారం వేస్తున్నా. 2 స్పూన్ల ఉప్పు వేయాలి. ఇప్పుడు బాగా కలపాలి. కలిపి మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు బగారా రైస్ ఇంకొకసారి కలుపుకోవాలండి, ఎందుకంటే అక్కడక్కడ మసాలా అంతా ఒక దగ్గరే ఉండిపోతుంది. కలిపేసాను. ఇప్పుడు చికెన్ చూసారా వచ్చింది. చికెన్ మసాలా కొత్తిమీర వేసి బాగా కలపాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టాలి. కారం వేసిన తర్వాత సిమ్లోనే పెట్టాలి. ఫ్రై కదా, అందుకని, లేకపోతే మాడిపోతుంది. అంతే వచ్చింది. ఇంకా అయిపోయిందండి. బాగా చూసారా ఇట్లా బాగా దగ్గరికి ఫ్రై లాగా అయింది కదా. వాటర్ అయితే అస్సలు వేయలేదు. ఆ వాటర్ తోటే చికెన్ అంతా అయిపోయింది. ఇంకా చికెన్ రెడీ అయిపోయిందండి. చికెన్ రెడీ అయింది, బగారా రెడీ అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.